ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లాటరీ తగిలిందా? లేదండి. ఏ పోనీ 1 కిలో బంగారంగానే దొరికిందా? లేదు. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, మన చుట్టూ వైఫైలా ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ టెన్షన్ లో కూడా మీరు చాలా హ్యాపీగా కనపడుతుంటే అర్థం కాక అడిగానులేండి. మరెందుకు మీ మొహం ఇంత హ్యాపీగా వెలిగిపోతుంది? జీవితాంతం మీరే వాళ్ళకి అమ్మా నాన్నలుగా ఉండాలని కోరుకుంటున్నారు. గౌతమ్ అంటే నీకు ఇష్టం ఉందని మాకు తెలుసు. కానీ నువ్వంటే గౌతమ్కి ఇష్టమా కాదా అనేదే కష్టంగా మారిందమ్మా. నువ్వు మాకేం తెలియనట్టే ఉండు. గౌతమ్ మనసుని తెలుసుకుందా. అంటే ఇప్పటిదాకా ప్రెజెంట్ ఇంత బ్యాడ్ గా ఉంది, ఫ్యూచర్ ఇంకెంత బ్యాడ్ గా ఉంటుందో అనే భయం ఉండదు కదండి. ఇప్పుడు ఆ భయం పోయి భవిష్యత్తు బాగుంటుందేమో అని ఆశ కలిగింది. అందుకే ఉన్న కష్టాలన్నీ కాసేపు పక్కన పెట్టి ఊహల్లో ఆనందాన్ని ఫీల్ అవుతున్నాను. అయినా ఏం చూసి మీకు భవిష్యత్తు బాగుంటుందని ఆశ కలిగిందండి? చూస్తున్నావుగా, సిపి గారితో మీకు డిస్టర్బ్ అయినా ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల ఆరాధ్యకి పిన్ని, అమ్మమ్మ, తాతయ్య దొరికారు. కొత్తగా కొన్ని బంధాలు, ఒక కుటుంబం క్రియేట్ అయింది. అటు చూస్తే నాకు అమ్మా నాన్న 7 ఏళ్ల నుండి దూరంగా ఉన్నా ఇప్పుడు ఏదో ఒక రకంగా దగ్గర అయినట్టే కదా. పైగా నాకు పనిచేసే చోట ఆ భరణి టార్చర్ పోయింది. ఆ బుచ్చిబాబు వల్ల ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తే కష్టం కూడా పోయింది. ఇక్కడ ఇంట్లో అంటారా, ఆ దేవుడిచ్చిన అమ్మా నాన్నలా బంగారయ్య అంకల్ తాయారన్నమాట. ఎప్పుడు వాళ్ళకన్నా మన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనం బాగుండాలని వ్రతం చేయడానికి పూనుకున్నారు. బాబోయ్, మీరు ఏమైనా చెప్పండి వింటాను గాని ఆంటీ అంకుల్ గురించి, ఆ వ్రతం గురించి మాత్రం గుర్తు చేయకండి. మీరు హ్యాపీ అవ్వ గానీ టెన్షన్తో నాకు బీపీ వచ్చేలా ఉంది. ఇటు నిజమేలా చెప్పాలా నేనుంటే, అటు వ్రతం అని వాళ్ళు ఉన్నారు. చివరికి ఏమవుతుందో ఏంటో. ఏమీ కాదు, నిజం చెప్తే ఏమవుతుందో అన్న టెన్షన్ కూడా మంచిలా కరిగిపోతుంది గౌతమ్. అది ఇకపై మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది.